హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. తెలంగాణ విఆర్ఓ 2018 ఎగ్జామ్ పేపర్ పార్ట్ 2 వీడియో అండి ఇది. సో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేసాం, ఇది పార్ట్ 2 వీడియో. అక్కడ మిగిలిన క్వశ్చన్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అండ్ ఈ వీడియో అనేది ముఖ్యంగా ముందు జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అభ్యర్థులకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది టీఎస్పీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్ అండి. ఇక్కడ మొత్తం 60 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ 60 కూడా డిఫరెంట్ మోడల్స్. సో కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి కనీసం ఒక 3 నుంచి 4 మోడల్స్ని డైరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉండే క్వశ్చన్స్ బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ అవుతాయని చెప్పేసి ఊహించవచ్చు. కాబట్టి ఈ వీడియోస్ అనేటివి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడతాయి. అండ్ మన ఉద్దేశం వచ్చేసి ముఖ్యంగా ఆల్రెడీ పేపర్ ఈజీగానే ఉందండి, మ్యాథ్స్ పార్ట్ అనేది. సో దానికి సంబంధించిన ఈజీ పేపర్ని కూడా తక్కువ టైంలో తక్కువ ఫార్ములాస్ వాడుతూ చేయడం అనేది ఇక్కడ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. అండ్ ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే www.manavidya.in అనే వెబ్సైట్లో మీకోసం డైలీ అప్లోడ్ చేస్తున్నామండి ఫ్రీ టెస్ట్లు. కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం అండ్ గ్రూప్ 4 ఎగ్జామ్ కోసం ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నామండి. టెస్ట్లు అనేటివి మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా అప్లోడ్ చేస్తామండి. ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాబట్టి గ్రాండ్ టెస్ట్లు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి manavidya.in అనే వెబ్సైట్. సో మీరు కంఫర్ట్గా టేబుల్గానే ఉంటుంది. సో మొబైల్లో కూడా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, సిస్టంలో రాసుకోవచ్చు, కంప్లీట్లీ ఫ్రీ అండి. అండ్ మీకు వెళ్ళిపోతుందని మేము ఆశిస్తున్నాం. అండ్ కమింగ్ టు పాయింట్, ఇక్కడ ఈ వీడియోలో అడిగిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటికి ఏ విధంగా ఆన్సర్ చేయడం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, రూపాయలు 3600ను ఏబీసీలకు పంచగా బీకి వచ్చిన వాటాలో 1/2 వంతు ఏకు, సి వాటాలో 2/3 వంతు బీకు వస్తే బి వాటా ఎంత? సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక 3600 రూపాయలను ఏబీసీలకు పంచాలి. సో ముగ్గురికి సమ్ అమౌంట్ పంచాలంటే వాళ్ళ రేషియో ఇస్తే రేషియో ప్రకారం పంచవచ్చు. ఇక్కడ రేషియో అనేది డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇచ్చాడు. సో ఇండైరెక్ట్గా అనేది ఏ విధంగా చెప్తుండంటే బీకి వచ్చిన వాటాలో 1/2 వంతు ఏకి, అంటే బీకి ఏకి సంబంధం పెట్టాడు. సో దాన్ని బట్టి కూడా మనం రేషియో అనేది ఫామ్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఏమంటున్నాడు, సి వాటాలో 2/3 వంతు బీకి, అంటే సికి బీకి కూడా లింక్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ 2 లింకులు తీసుకొని ఒకటి డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఏ కామా బి కామా సిల నిష్పత్తి ఎంతనో తెలవాలి. ఎందుకంటే 3600 రూపాయలు ఉంది కాబట్టి వాటిని ఏ నిష్పత్తిలో పంచానో తెలవాలి. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు కనుక కాన్స్టెంట్ ఉన్నారో చూసుకోవాలి. ఎందుకంటే ఏ అనే వ్యక్తి బి పైన ఆధారపడ్డాడు. సో బి అమౌంట్ తెలిస్తే ఏది చెప్పచ్చు. అదేవిధంగా బి అనే వ్యక్తి సి పైన ఆధారపడ్డాడు. సో ఇక్కడ సి అనే వ్యక్తి కాన్స్టెంట్గా ఉన్నాడు కాబట్టి సిని నేను 1 అనుకుంటున్నాను. అదే పర్సంటేజ్ అయితే 100 అనుకుంటాం. జనరల్గా ఇది రేషియో కావచ్చు అండ్ నిష్పత్తి కాబట్టి డైరెక్ట్గా మనం 1 అని చెప్పి తీసుకుంటే సరిపోతుంది. సికి వచ్చిన వాటాలో 2/3 వంతు అంటే 2/3 రాస్తాం. అంటే సికి కనుక 1 వస్తే 1లో 2/3 వంతు ఇక్కడ రాస్తాం. అండ్ ఏ వాటా ఏమవుతుందంటే బి వాటాలో 1/2 వంతు, 1/2 వంతు. సో 1/2 వంతు అంటే ఇందులో సగం అంటే 2/6. 2/3లో సగం ఎంత అండి? 2/6. 4లో సగం 2, 2/3లో సగం 2/6గా తీసుకుంటాం. ఇప్పుడు ఒక నిష్పత్తి వచ్చింది, కానీ ఇక్కడ మనకి కొంచెం ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని సింప్లిఫై చేసుకుందాం. సో దానికోసం ఏం చేస్తామంటే ఈ మూడింటికి సంబంధించిన ఎల్సిఎం తీసుకుంటాం. 6, 3, 1. 6, 3, 1లో ఎల్సిఎం ఎంత అండి? 6 వస్తుంది కాబట్టి 6 తోటి ప్రతి నెంబర్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో 6 తోటి కనుక ఫస్ట్ నెంబర్ని మల్టిప్లికేషన్ చేస్తే 6, 6 క్యాన్సల్, రిమైనింగ్ 2 ఉంటుంది. 3 2 6, 2 2 4 ఉంటుంది. అదేవిధంగా 1 6 6 వస్తుంది. అంటే 2:4:6. ఈవెన్ దీన్ని కూడా మనం సింప్లిఫై చేయొచ్చు. 1:2:3 రావడం జరుగుతుంది. సింప్లిఫై చేస్తే 1:2:3 వస్తుంది. సో ఇక్కడ ఒక నిష్పత్తి వచ్చేసిందండి. A:B:C = 1:2:3 అనే నిష్పత్తి వచ్చింది. ఇప్పుడు ఈ నిష్పత్తి ప్రకారం 3600 రూపాయలని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో అందులో మనకు అడుగుతుంది బి వాటా ఎంత అని అడుగుతారు. సో బి అంటే పర్టికులర్గా మిడిల్ పర్సన్ కాబట్టి అతనికి వచ్చింది 2 అండి. సో మొత్తం ఎంత? 1 + 2 + 3, 1 + 2 + 3 = 6. ఎంత అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి? 3600ని పంచాలి. సో 6 ఎక్కం 6 36 అండి. 2 × 6 1200 రూపాయలు అమౌంట్ అనేది బీకి రావడం జరుగుతుంది. సో 1200 రూపాయల అమౌంట్ బీకి రావడం జరుగుతుంది. సో బేసిక్గా ఇది సింపుల్ క్వశ్చన్ ఏనండి. కాకపోతే ఏంటంటే మీకు మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం లెంతీగా చెప్తున్నాను. జనరల్గా ఇది ఈజీ క్వశ్చన్. జస్ట్ మనం ఏబీసీ తీసుకుంటాం, రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం, డిస్ట్రిబ్యూట్ చేస్తాం.
ఇక్కడ ఎటువంటి ఫార్ములా కూడా అవసరం లేదండి, క్వశ్చన్ బట్టి చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక తరగతిలో 2/3 వంతు బాలికలు 2/3 వంతు మంది బాలికలు, మిగిలిన వారు బాలులు. బాలికల్లో 1/5 వంతు మంది, బాలుల్లో 3/4 వంతు మంది హాజరు కాకపోతే మొత్తం ఎన్నో వంతు మంది హాజరయ్యారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక క్లాస్లో కొంతమంది గర్ల్స్ ఉన్నారు, కొంతమంది బాయ్స్ ఉన్నారు. గర్ల్స్లో కొంతమంది, బాయ్స్లో కొంతమంది హాజరు కాలేదు. సో హాజరైన వాళ్ళ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లాస్ స్ట్రెంత్ అనేది మనం 100 తీసుకోవచ్చు లేదా 1 తీసుకోవచ్చు. ఇదంతా కూడా భిన్నాలలో ఉంది చూడండి. సో ఎప్పుడైతే ఫ్రాక్షన్స్ కానీ రేషియోస్ కానీ వస్తాయో అప్పుడు మనం 1 తీసుకుంటే ఈజీ అవుతుంది. సో క్లాస్ స్ట్రెంత్ మొత్తం కూడా 1 అనుకుంటాయి, 1 వాట్ అనుకుంటాయి. ఇందులో 2/3 వంతు బాలికలు. సో 2/3 వంతు బాలికలు గర్ల్స్. 2/3 వంతు గర్ల్స్ ఉంటే రిమైనింగ్ అంటే మిగిలిన వారు ఏమవుతారు? 1/3. ఇది ఎట్లా వస్తుందండి? 1 అంటే మొత్తం లెక్కని గర్ల్స్ని తీసేస్తే 3 -2 1/3 వస్తుంది. సో ఈ లెవెల్ బాయ్స్ అవుతారు. సో 2/3 వంతు గర్ల్స్ ఉంటే 1/3 వంతు బాయ్స్ ఉంటారు. సో గర్ల్స్లో పర్టికులర్గా 1/5 వంతు. సో గర్ల్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు? 2/3 వంతు ఉన్నారు. ఇందులో 1/5 వంతు మంది. అదేవిధంగా బాయ్స్ 1/3 ఉన్నారు. వారిలో 3/4 మంది హాజరు కాకపోతే, అంటే వీళ్ళంతా కూడా ఆబ్సెంట్. సో ఎంతమంది అంటే గర్ల్స్ ప్లస్ బాయ్స్ ఇద్దరు కూడా ఆబ్సెంట్. సో 3 గెట్ క్యాన్సల్. ఇక 2 1 2/15 ప్లస్ 1/4. సో దీన్ని మనం ఎల్సిఎం చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎల్సిఎం అనేది 60 వస్తుందండి. సో 60 వచ్చినప్పుడు 15 కింద ఉంది కాబట్టి 4 2 8 ప్లస్ 15 విచ్ ఇస్ ఈక్వల్ టు 23/60 మంది. 23/60 మంది హాజరు కాలేదు. సో ఎంతమంది హాజరయ్యేటట్టు మరి ఇప్పుడు? సో వీళ్ళంతా కూడా ఆబ్సెంట్. సో ప్రజెంట్ కావాలంటే మొత్తం లెక్కని ఆబ్సెంట్ని తీసేస్తే ప్రజెంట్ వస్తుంది. సో మొత్తం ఎంత అంటే 1 ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు? 23/60 మంది ఆబ్సెంట్ అయ్యారు. సో ప్రజెంట్ ఎంతమంది అంటే 60 మైనస్ 23/60 విచ్ ఇస్ ఈక్వల్ టు 37/60 మంది ప్రజెంట్ అయ్యారు. సో 37/60 మంది ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. ఇది కూడా ఈజీ క్వశ్చన్ అండి. కాకపోతే ఏంటంటే బేసిక్స్ మీద బాగా గ్రిప్ ఉండాలి. ఇక్కడ ఫార్ములాస్ అంటూ ఏముండవు, క్వశ్చన్లో అడిగిన విధంగా చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. చిన్న లాజిక్ ఏంటంటే మొత్తం స్ట్రెంత్ని 1 అనుకుని చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇక్కడ ఎల్సిఎం చేయడం ఇదంతా కూడా ఫాస్ట్గా చేయగలిగితే క్వశ్చన్ని 30 సెకండ్ల లోపట్నే చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, 3x + 7y = 78, x + 3y = 32 అయితే 2x + y = ఎంత అని అడుగుతున్నాడు. సో ఇవి రెండు కూడా సమీకరణాలు ఇచ్చాడు. వీటిని సాధిస్తే x, y విలువలు వస్తాయి. ఆ x, y విలువలను మనకిచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2. 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, వాటిని సాధించాలి. సో దాన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాలంటే మనకి డిఫరెంట్ టర్మ్స్ ఉన్నప్పుడు ఏదైనా ఒక దాన్ని కాన్స్టెంట్ అనుకోవాలి. ఇక్కడ 3x ఉంది కదా, ఇక్కడ x ఉంది కదా. సో ఇది 3x కావాలి. ఇది 3x కావాలంటే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 3 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ అలాగే ఉంచుదాం, 3x + 7y విచ్ ఇస్ ఈక్వల్ టు 78. ఈ సెకండ్ ఈక్వేషన్ మొత్తాన్ని 3 తోటి మల్టిప్లికేషన్ చేస్తే 3 × x 3x ప్లస్ 3y × 3 9y విచ్ ఇస్ ఈక్వల్ టు 32 × 3 96. ఇప్పుడు కనుక మనం ఈక్వేషన్స్లో సైన్స్ డిఫరెన్స్ చేసుకుంటే 3x - 3x గెట్ క్యాన్సల్, 7y - 9y అంటే -2y విచ్ ఇస్ ఈక్వల్ టు 78 - 96. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ మైనస్ వస్తుంది. ఇది 16 + 2 18 ఉంటుంది. సో మైనస్ గెట్ క్యాన్సల్, y = 18/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 9 వచ్చింది. సో y విలువను కనుక మనం ఇక్కడ రాసుకుంటే, y విలువను ఎక్కడ రాసినాం కదండి. సో సెకండ్ ఈక్వేషన్ రాస్తే x + 3 × y ఎంత వచ్చిందండి? 9 వచ్చింది కాబట్టి 9 = 32 వస్తుంది. సో 9 × 27 ప్లస్ 27 అటు వెళ్తే -27. సో 32 - 27 విచ్ ఇస్ ఈక్వల్ టు 5. సో x వాల్యూ ఎంత వచ్చింది? మనకి 5 వచ్చింది. అండ్ y వాల్యూ ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని మనకు అడిగింది 2x + y విలువ కాబట్టి 2 × x అనేది ఎంత ఉందండి? ఇక్కడ 5 ఉంది, ప్లస్ y ఎంత ఉంది? ఇక్కడ 9 ఉంది. సో 2 × 5 10 + 9 విచ్ ఇస్ ఈక్వల్ టు 19 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ అండి. సో ఇక్కడ కూడా మనకి ఏం లేదు, వర్గ సమీకరణం కూడా కాదండి, ఖాళీ సమీకరణాలు ఉన్నాయి, వాటిని సాధిస్తే అయిపోతాయి. రేఖాగణితం, వైశ్లేషిక రేఖాగణితంలో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి జనరల్గా అడుగుతూ ఉంటాడు. సో అక్కడ మనకు వైశ్లేషిక రేఖాగణితం ఇస్తామని చెప్పి ఎక్కడ చెప్పలేదండి క్వశ్చన్లో కూడా. సో అటువంటి క్వశ్చన్స్ కూడా మనకు ఫామ్ అవుతూ ఉంటాయి. అందుకే 10th లోపల ఉండే అన్ని టాపిక్స్ మనం చదువుకోవాలి.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ √3 = 1.732 అయితే √192 మైనస్ 1/2 √48 మైనస్ 75 విలువ ఎంత? సో మనకేమో √3 వాల్యూ ఇచ్చాడు, మిగతావన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. 192 కావచ్చు, రూట్లో 48 కావచ్చు, 75 కావచ్చు. సో అటువంటి వాటిని కూడా మనం సాల్వ్ చేయాలంటే మనకి ఇచ్చింది యూజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ √3 వాల్యూ ఇచ్చాడండి, ఇవ్వకపోకుండా కూడా క్వశ్చన్స్ ఫామ్ చేస్తారు. అప్పుడప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు. సో అక్కడ మనకి ఇంకా చాలా కష్టం అవుతుంది. కాబట్టి మనకి మినిమం √2 అండ్ √3 విలువలు తెలిస్తే కొంచెం బెస్ట్ అండి. √2 వచ్చేసి 1.414 అదేవిధంగా √3 = 1.732. ఇవి మనకి ఆల్రెడీ 10th లోపటినే వస్తూ ఉంటాయండి రెగ్యులర్గా. పై వాల్యూ 22/7 ఎట్లా రాస్తామో పై వాల్యూ 3.14 ఆర్ 22/7 అనేది ఏ విధంగా రాస్తామో అదేవిధంగా మనకి √2, √3 వాల్యూస్ కూడా గుర్తుంచుకోవాలి, కొంచెం బెనిఫిట్ అండి. సో అన్ని సందర్భాల్లో క్వశ్చన్లో మెన్షన్ చేయకపోవచ్చు, ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి ఓకే. సో ఇప్పుడు మనకి √3 ఇచ్చాడు, మిగతా వాటిని సాల్వ్ చేయమంటుండు కాబట్టి ఈ √3ని వాడుతూ ఇది చేయాలి. అంటే మన లోపల ఉన్న నంబర్ని 3 మల్టిపుల్స్లో రాయాలి. సో 3 మల్టిపుల్స్లో రాస్తే 192ని 3 మల్టిపుల్స్లో రాయాలంటే 192/3 చేస్తే మనకి 64 మిగులుతుందండి. అదేవిధంగా 1/2 అలాగే ఉంటుంది. లోపల కూడా మళ్ళీ 3 మల్టిపుల్స్లో రాయాలి కాబట్టి 3 × 16 48 వస్తుంది. మైనస్ 3 మల్టిపుల్స్లో రాస్తే 25 మిగులుతుందండి. సో ఇప్పుడు 3 కేసులో కూడా √3 అనేది మనకు కావాల్సింది వచ్చేసింది. కానీ 64 ఎక్స్ట్రా ఉంది కదా, 64 అనేది బయటకు వస్తే 8 అవుతుంది. ఎందుకంటే √64 = 8 రాస్తాం. 8√3 మైనస్ 1/2 16 బయటకు వస్తే 4 ఉంటుందండి, అంటే 4√3 మైనస్ 25 బయటకు వస్తే 5 ఉంటుంది, 5√3. సో 2 1s 2 2s 8√3 మైనస్ 1 × 2 2 అండి. 2√3 మైనస్ 5√3 మైనస్ 2√3 మైనస్ 5√3 విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 7√3. 8√3 మైనస్ 7√3 = √3 వచ్చింది. మనకి √3 వాల్యూ అనేది ఎంత చెప్పాడండి, 1.732 చెప్పాడు. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ థర్డ్ ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ థర్డ్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక తరగతిలో ఉన్న 90 మంది విద్యార్థుల్లో సమాంతరాంతరపు పరీక్షలలో వారి సగటు మార్కులు 50, ఉత్తీర్ణులైన వారి సగటు మార్కులు 70, అనుత్తీర్ణులైన వారి సగటు మార్కులు 40. అయితే అనుత్తీర్ణులైన వారి సంఖ్య ఎంత? సో ఒక క్లాస్లో 90 మంది ఉన్నారు, వాళ్ళకి ఆన్ అండ్ యావరేజ్గా మార్కులు వచ్చాయి 50 వచ్చాయి. సో క్లాస్లో 90 మంది ఉన్నారు. సో అలా మొత్తం యావరేజ్ వచ్చేసి 50. అందులో పాస్ అయిన వాళ్ళ యావరేజ్ 70, ఫెయిల్ అయిన వాళ్ళ యావరేజ్ 40. అయితే ఎంతమంది ఫెయిల్ అయ్యారని చెప్పి అడుగుతున్నాడు. సో ఎంతమంది అనేది మనకు చెప్పలేదు, పాస్ ఎంతమంది ఫెయిల్ ఎంతమంది చెప్పలేదు. సో క్లాసులో మొత్తంగా ఎంతమంది ఉన్నారు, 90 మంది ఉన్నారు. సో వాళ్ళకి యావరేజ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి? సో యావరేజ్ అంటే సగటు కదా, సగటు ఈక్వల్ టు మనం ఏం రాస్తామండి, టోటల్ అంటే మొత్తం బై సంఖ్య అని చెప్పి రాస్తాం. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే మొత్తం కనుక్కోమంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మొత్తం ఈక్వల్ టు ఏమవుతుంది, యావరేజ్ ఇంటూ సంఖ్య. సో మొత్తం వాళ్ళకి క్లాస్ మొత్తానికి వచ్చిన మార్కులు ఎంత అంటే 90 మంది ఉన్నారు, యావరేజ్గా 50 మార్కులు వచ్చాయి. సో ఓవరాల్గా వాళ్ళకి క్లాస్ మొత్తంలో అన్ని మార్కులు యాడ్ చేస్తాయి. అంటే ఫస్ట్ రూల్ నెంబర్ పర్సన్ది, సెకండ్ రూల్ నెంబర్ని, థర్డ్ రూల్ నెంబర్కి వచ్చిన మార్క్స్ మొత్తం 90 మంది తీసుకొచ్చి ఒక జాగ్రత్త కలిపితే మనకి 4500 వస్తుంది. అంటే ఈ క్లాసులో వచ్చిన మొత్తం మార్కులు ఎంత, 4500 మార్కులు వచ్చాయి. సో 4500 మార్కులు క్లాస్లో వచ్చిన మొత్తం వాళ్ళే. అండ్ ఇక్కడ క్లాస్లో 90 మంది ఉన్నారు, అందులో పాస్ అయిన వాళ్ళ పర్సెంటేజ్ ఇచ్చాడు, యావరేజ్ ఇచ్చాడు కాబట్టి సో పాస్ అయిన వాళ్ళని నేను ఎక్స్ అనుకుంటున్నా. అప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు ఏమవుతారు, ఇది పాస్ అయిన వాళ్ళండి. అప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు ఏమవుతారు, మొత్తంలోకేం తక్కువ ఉంటుంది, అంటే 90 - x మంది ఫెయిల్ అవుతారు. జనరల్గా x మంది పాస్ అయితే రిమైనింగ్ మంది ఫెయిల్ అవుతారు. రిమైనింగ్ ఎవరు, మొత్తంలోకేనే ఈ పాస్ అయిన వాళ్ళు. సో మొత్తం ఎంత 90, పాస్ అయిన వాళ్ళు 90 తీసేసిన. సో ఇప్పుడు పాస్ అయిన వాళ్ళ యావరేజ్ ఎంత ఇచ్చాడండి, మనకి 70 అని ఇచ్చాడు. అండ్ ఫెయిల్ అయిన వాళ్ళ యావరేజ్ ఎంత ఇచ్చాడు, 40 అని ఇచ్చాడు. సో ఫెయిల్ అయిన వాళ్ళ యావరేజ్ 40 అని ఇచ్చాడు. సో పాస్ అయిన విద్యార్థుల మొత్తం మార్కులు ఎంత, 70x. ఫెయిల్ అయిన విద్యార్థుల మొత్తం మార్కులు ఎంత అంటే 40 × 90 - x. సో ఇది పాస్ అయిన విద్యార్థుల మొత్తం మార్కులు, ఇది ఫెయిల్ అయిన విద్యార్థుల మొత్తం మార్కులు. ఈ రెండింటిని కలిపితే క్లాస్ యొక్క మొత్తం మార్కులు వస్తాయి, అంతే కదండి. పాస్ అయిన విద్యార్థుల మొత్తం మార్కులు ప్లస్ ఫెయిల్ అయిన విద్యార్థుల మొత్తం మార్కులు ఈక్వల్ టు క్లాస్ యొక్క మొత్తం మార్కులు. సో 70x అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 90 × 40 పెద్ద పెద్దగా వస్తున్నాయి, 9 × 36 పక్కన 00. 40 × -x 40x విచ్ ఇస్ ఈక్వల్ టు 4500. సో ఇక్కడ మనకి 70x - 40x అంటే 30x వస్తుందండి. అండ్ 3600 ఇక్కడికి వెళ్తే -3600. 45 - 36 అంటే 9 ఉంటుంది, పక్కన 2 zeros, 0 0 గెట్ క్యాన్సల్, 3 ఎక్కం 3 30. సో ఎక్స్ వాల్యూ ఎంత, మనకి 30 రావడం జరిగింది. సో ఎక్స్ అనేది ఏంటి, జనరల్గా
పాస్ అయిన విద్యార్థులు 30 మంది. అప్పుడు మనకి ఫెయిల్ అయిన విద్యార్థులు ఎంతమంది అవుతారు? 90 - 30 60 మంది అవుతారు. సో మనకి ఏం అడిగాడు ఇక్కడ? ఫెయిల్ అయిన వాళ్ళ సంఖ్య ఎంత అని అడిగాడు. సో ఫెయిల్ అయిన విద్యార్థులు 60 మంది అండి. సో ఇక్కడ నుంచి ఏది అడిగినా కూడా చేయొచ్చు తర్వాత విషయం. సో పాస్ అయిన వాళ్ళు అడగచ్చు, ఫెయిల్ అయిన వాళ్ళు అడగచ్చు, ఫెయిల్ అయిన వాళ్ళకి మధ్య డిఫరెన్స్ అడగచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏది అడిగినా కూడా మనం చెప్పొచ్చు ఆఫ్టర్ ఈ స్టెప్ అండి. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ అనే కాన్స్టాంట్ వాల్యూను కనుక్కున్నాం. సో దాని నుంచి ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనకి సరాసరిలో యావరేజ్ డెఫినేషన్ నుంచి క్వశ్చన్ ఉంది తప్ప వేరే ఫార్ములా ఏమీ అవసరం లేదండి. డెఫినేషన్ నుంచి మనం జనరల్గా థింక్ చేస్తూ ఆన్సర్ చేస్తే అదే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక క్రికెట్ ఆటగాడు 15 వరుస ఇన్నింగ్స్లలో కొన్ని పరుగులు చేశాడు. 16వ ఇన్నింగ్స్లో 100 పరుగులు చేయడం వలన అతని సగటు 2 పరుగులు పెరిగింది. అయితే 16వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు పరుగులు ఎన్ని? సో ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉందంటే ఒక క్రికెట్ ఆటగాడు 15 వరుస ఇన్నింగ్స్లలో కొన్ని పరుగులు చేశాడు. ఎన్ని పరుగులు చెప్పట్లేదు. అండ్ 16వ ఇన్నింగ్స్లో 100 పరుగులు చేయడం ద్వారా అతని యావరేజ్ అనేది 2 పెరిగింది. సో 16వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు పరుగులు ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 మ్యాచ్లకు సంబంధించిన యావరేజ్ తీసుకుందాం. ఎందుకంటే 16వ ఇన్నింగ్స్ తర్వాత సగటు పరుగులు ఎన్ని అన్నాడు. సో నేనేమనుకుంటున్నా అంటే 15 మ్యాచ్లకు సంబంధించిన యావరేజ్ సగటు ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే, సో అప్పుడు 15 మ్యాచ్లలో స్కోర్ ఎంత చేసినట్టు? ఇంతకుముందు చేసిన విధంగానే 15 మ్యాచ్కు అంటే అతని యావరేజ్ ఎక్స్. సో ఈ 15 ఎక్స్ అనేది ఏంటంటే 15 మ్యాచ్లలో తను చేసిన మొత్తం పరుగులు. 15 మ్యాచ్లలో తను చేసిన మొత్తం పరుగులు 15 మ్యాచ్లలో తను చేసిన మొత్తం పరుగులకు 100 పరుగులు అంటే 16వ మ్యాచ్ పరుగులు కలిపితే యావరేజ్ అనేది ఏమైంది? 2 పెరిగింది. సో ఇది ఏంది? 16 మ్యాచ్ల మొత్తం పరుగులు. సో యావరేజ్ అంటే మొత్తం బై సంఖ్య ఇప్పుడు 16, యావరేజ్ అనేది 2 పెరిగింది. ఫస్ట్ ఉండే యావరేజ్ ఎక్స్ ఉండే, ఎక్స్ తర్వాత 2 పెరిగింది అంటే x + 2 అయింది. సో ఇక్కడ ఈక్వేషన్ రాయడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 ఇన్నింగ్స్లో స్కోరు ప్లస్ 16వ ఇన్నింగ్స్ స్కోరు మొత్తం ఏమవుతుంది? 16 ఇన్నింగ్స్లో స్కోర్ అవుతుంది బై 16 మ్యాచ్లు. యావరేజ్ ఏమైంది? ఇప్పుడు 15 కంటే 2 పెరిగింది కాబట్టి x + 2 తీసుకున్నాం. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇది వెళ్తుంది. సో 15x + 100 ఈక్వల్ టు 16 × x 16x ప్లస్ 32. సో 15x ఇటు తీసుకొస్తే 16x మైనస్ 15x అంటే x ఉంటుంది. ఈ 32 తీసుకొస్తే -32. 100 - 32 అంటే 64 ఉంటుంది. 100 - 32 అంటే 68 ఉంటుంది. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనేది 68 వచ్చిందండి. 68 అనేది ఏంటంటే 15 మ్యాచ్ల సగటు స్కోరు. 15 మ్యాచ్ల సగటు స్కోరు 68. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 16వ ఇన్నింగ్స్ తర్వాత ఎంత? సో 15 తర్వాత 16కి ఏమైంది? యావరేజ్ అనేది +2 పెరగడం జరిగింది. కాబట్టి 16 మ్యాచ్ల తర్వాత సగటు స్కోర్ అనేది 70కి సమానం. సో ఆన్సర్ ఎంత అండి? 70 తీసుకోవాలి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 70 అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్నేహ యొక్క ఆదాయం అభి ఆదాయం కంటే 30% ఎక్కువ. అభి ఆదాయం స్నేహ ఆదాయం కంటే ఎంత శాతం తక్కువ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య కంపారిజన్. క్వశ్చన్లో గమనిస్తే కేవలం ఒకే ఒక పర్సెంటేజ్ మాత్రమే ఉంది. ఆ పర్సెంటేజ్ తప్ప ఇంకా ఎక్కువ ఏమీ లేదు. జనరల్గా ఇప్పుడు స్నేహ యొక్క ఆదాయం అభి ఆదాయం కంటే 30% బదులు ఒక 1000 రూపాయలు ఎక్కువ అని ఇచ్చాడు అనుకుందాం. ఒక 1000 రూపాయలు ఎక్కువ అయితే అభి ఆదాయం స్నేహ కంటే ఎంత శాతం కంటే ఎంత తక్కువ అంటే అప్పుడు మనం ఏం చెప్తామంటే మళ్ళీ 1000 రూపాయలు ఎక్కువ కాబట్టి 1000 రూపాయలు తక్కువ అని చెప్పంటాం. ఎందుకంటే ఒక 1000 రూపాయలు ఎక్కువైతే ఒక 1000 రూపాయలు తక్కువ అవుతాయి. అమౌంట్ అనేది ఎంత ఎక్కువ ఉందో అంత తక్కువ ఉంటుంది, కానీ పర్సెంటేజ్ అనేది ఎంత ఎక్కువ ఉందో అంత తక్కువ ఉండదు. ఎందుకంటే పర్సెంటేజ్ అమౌంట్ 2 ఈక్వల్ కాదు. 30% అనేది 30 అనే నెంబర్కి 2 ఎప్పుడు కూడా ఈక్వల్ కాదు. కాబట్టి ఇక్కడ ఎట్లా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 30% ఎక్కువ అని చెప్పాడు. సో ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలంటే జనరల్గా చూడండి, ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్లో ఒక పర్సెంటేజ్ మాత్రమే ఉండి మిగిలిన కాన్సెప్ట్ ఏది కూడా లేకపోతే అప్పుడు మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే ఇచ్చిన పర్సెంటేజ్ని ఫస్ట్ రాయండి. మనకి ఇచ్చింది ఎంత అండి? 30 కాబట్టి 30ని ఫస్ట్ రాశాను. 30 తర్వాత మనకి ఎక్కువ అంటే ఆ పర్సెంటేజ్ తర్వాత వెంటనే ఎక్కువ లేకపోతే పెరిగిన అంటే ప్లస్ వచ్చే మీనింగ్, ఎక్కువ అంటే ప్లస్ కదండి, అట్లా వచ్చే మీనింగ్ ఉంటే 100కి ఆ 30ని కలపండి. ఒకవేళ తక్కువ, తగ్గింది, డిస్కౌంట్ అటువంటి పదాలు కనబడతాయి, అంటే తగ్గుదలకు సంబంధించిన పదాలు కనబడితే ఇక్కడ మైనస్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం? మనం 100 - 30 రాస్తాం. ఇప్పుడు ఎక్కువ కాబట్టి 100 + 30 రాస్తాం. ఇంటూ 100 చేసేయండి, మనకు ఆన్సర్ వచ్చినట్టే. సో 30/130, 100 + 30 130 × 100. సో 0 0 గెట్ క్యాన్సల్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 300/13
ఇది పర్సెంటేజ్ అండి, మనకు వచ్చిన ఆన్సర్ అనేది పర్సెంటేజ్. సో 300/13% ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. వెరీ సింపుల్ క్వశ్చన్, సింపుల్ లాజిక్, ఏం అవసరం లేదు. ఒక క్వశ్చన్లో కనుక ఒకే ఒక పర్సెంటేజ్ ఉండి అప్పుడు వెంటనే దాని తర్వాత ఎక్కువ అని ఉంటే ఆ పర్సెంటేజ్ బై 100 ప్లస్ ఆ పర్సెంటేజ్ ఇంటూ 100, తక్కువ అని ఉంటే మైనస్ పెట్టేస్తే సరిపోతుంది. లేదు జనరల్గా థింక్ చేయాలనుకుంటే ఒకరు ఆదాయం కనుక 100 అనుకుంటే ఇంకొకరిది 30% ఎక్కువ అంటే 130 అవుతాయి. కానీ 130లో 100 అనేది ఎంత శాతం తక్కువ అంటే మాత్రం వేరే ఉంటుందండి, 30 తక్కువ ఉంటుంది. ఎంతలో అది 130లో కాబట్టి 130 × 100 అని చెప్పి రాస్తాం. ఇట్లా జనరల్గా థింక్ చేసేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి మనకి, 30/100 రాయన్నా 30/130 రాయన్నా. సో ఈ డౌట్స్ మనం పోగొట్టుకోవడం కోసమే ఆ చిన్న ఫార్ములా వాడతాం. అది ఏంటంటే కన్ఫ్యూజన్ అనేది మనకి తగ్గిస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉద్యోగి యొక్క జీతం ప్రతి నెల 5% పెరుగుతుంది. మార్చి నెలలో అతని జీతం కనుక 7,500 రూపాయలు అయితే అదే సంవత్సరంలో మే నెలలో అతని జీతం ఎంత అని అడుగుతున్నాడు. సో ఒక ఉద్యోగి యొక్క జీతం ఏంటంటే ప్రతి నెల, సంవత్సరం కాదు, ప్రతి నెల 5% పెరుగుతుంది. సో అట్లా పెరుగుతూ ఉండే జీతం అనేది మార్చిలో 7,500 ఉంది, అయితే మేలో ఎంత అని అడుగుతున్నాడు. సో మార్చికి మేకి సంబంధం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చిలో తన జీతం 7,500. సో తర్వాత మేలో ఎంత అంటున్నాడు. సో మధ్యలో ఏముంటుంది, ఏప్రిల్ ఉంటుంది, తర్వాత మే ఉంటుంది. సో జనరల్గా మార్చి నుంచి మే, ఏప్రిల్ కావచ్చు, ఏప్రిల్ నుంచి మే కావచ్చు, ఏమవుతుంది ప్రతి నెల కూడా 5% పెరుగుతుంది, ప్రతి నెల కూడా 5% పెరుగుతుంది. సో మార్చి నుంచి ఏప్రిల్కి 5% పెరిగింది. 5% పెరగడం అంటే మార్చిలో తన జీతం ఎంత, 7,500. దీంట్లో 5% కావాలి. సో దానికోసం నేను 10% ఎంత అండి, లాస్ట్ నుంచి 0 తీసేస్తాం, అప్పుడు 750 వస్తుంది. 5% కావాలనుకుంటే ఇందులో సగం చేస్తాం. ఇందులో సగం అంటే 700లో సగం 350, 50లో సగం 25, అంటే 375. చూడండి ఒకసారి, మనం పెన్ను, పేపరు, ఫార్ములా ఏది అవసరం లేదు. ఇక్కడ మనకి ఎంత వస్తుంది, అది 75, 78. సో ఇది మనకి ఎప్పుడు, ఏప్రిల్లో తన జీతం. ఇప్పుడు మనకి మేలో తన జీతం కావాలంటే ఏమవుతుంది, మళ్ళీ మేకి మళ్ళీ 5% పెరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10% ఏమవుతుంది, ఇక్కడ 7.5 అనేది అవుతుంది. సో క్వశ్చన్లో మనకి ఎక్కడ కూడా పాయింట్స్ లేవు కాబట్టి మనం డైరెక్ట్గా దీన్ని 788 తీసుకుందాం. 788 తీసుకుంటే ఇది 10%. నాకు 5% కావాలంటే ఇందులో సగం చేస్తాం. ఇందులో సగం అంటే /2. 78లో సగం 39, పక్కన 4, 39 పక్కన 4. సో ఇక్కడ 9 ఉంటుందండి, ఇది 16 తీసుకుంటాం. అండ్ ఇది 12 అవుతుంది, ఇది 8 అవుతుంది, అంటే 82, 69 వచ్చింది. సో 82, 69 ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. మనకు ఫార్ములాస్ అంటే అవసరం లేదండి. యాక్చువల్గా ఇది మనం దీన్ని చక్రవడ్డీ, బారువడ్డీలో బారువడ్డీ రకం ప్రాబ్లం అండి. ఇది బారువడ్డీలో కూడా ఎవ్రీ ఇయర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ అనేది ఎవ్రీ మంత్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఇన్కమ్ అంటే ఫస్ట్ జీతం అనేది 7,500, తర్వాత జీతం 7,875. ఇప్పుడు జీతం ఎంత, 8,269 అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, రామయ్య ఒక వస్తువును 10,000 రూపాయలకు కొని 40% లాభానికి అమ్మాడు. ఆ వచ్చిన డబ్బుతో అతను మరొక వస్తువును కొని 25% నష్టానికి అమ్మితే మొత్తం మీద అతనికి లాభమా నష్టమా అని అడుగుతున్నాడు. సో జనరల్గా మనకి రామయ్య అనే వ్యక్తి 10,000 రూపాయలకు ఒక వస్తువును కొని దాన్ని 40% లాభానికి అమ్మిండు. సో 40% లాభం అంటే 10,000లో 40%, 10,000లో 10% ఎంత, 1000. లాస్ట్ నుంచి ఒక 0 తీసేస్తాం. 40% అంటే 4,000. సో లాభం కాబట్టి 14,000కు ఐటమ్ని అమ్మిండు, 14,000కు ఆ వస్తువుని అమ్మిండు. ఫస్ట్ స్టెప్లో ఏంది, 10,000కు కొన్నాడు, 40% లాభానికి అమ్మిండు కాబట్టి 14,000 రూపాయలకి అమ్మిండు. మరి సెకండ్ స్టెప్లో ఏమైంది, 25% నష్టానికి అమ్మిండు, 25% నష్టానికి అమ్మిండు. సో నష్టం కాబట్టి ఇప్పుడు తీసేయాలి, లాభం కాబట్టి ప్లేస్ చేసాం కదా, నష్టం కాబట్టి తీసేయాలి. మరి ఎంత ఐటమ్ అది, 14,000 ఐటమ్. సో 14,000లో 25% కావాలి. జనరల్గా 25% అంటే ఏం చేస్తామండి, సగంలో సగం చేస్తాం. ఫార్ములాస్ వద్దండి, సగంలో సగం చేస్తాం. సో 14,000లో సగం 7,000, అందులో సగం 3,500. సో మైనస్ 3,500 చేస్తే సరిపోతుంది. 25% ఎంత, 3,500. సో 3,500 తీసేయాలంటే ఫస్ట్ 3,000 తీసేయండి, 11,000 వస్తుంది. తర్వాత 500 తీసేయండి, అంటే 10,500 వస్తుంది. సో ఇక్కడ కూడా మనం కన్ఫ్యూజ్ కనుక ఏముండదు. సో జనరల్గా అతను ఎంత పెట్టుకున్నాడు, 10,000 పెట్టుకున్నాడు, 10,500కి అమ్మిండు. అంటే అతనికి ఫస్ట్ 10,000 ఉండే, తర్వాత 10,500 అయినాయి, అంటే 500 రూపాయలు అనేది ఎక్కువైనాయి. ఎక్కువ అంటే లాభం అని చెప్పి రాస్తాం. సో 500 రూపాయలు లాభం, ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్. ఇక్కడ మనం ఫార్ములాస్ కూడా ఏం వాడవలసిన లేదు కదండి, జస్ట్ జనరల్గా ఇచ్చిన దాని ప్రకారం చేసుకుంటే వెళ్తే అయిపోతుంది. కానీ ఇదే క్వశ్చన్ని కొంచెం మార్చి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే, రామయ్య అనే వ్యక్తి ఒక వస్తువుని కొంత సొమ్ముకు కొని లేదా
వస్తువుని 40% లాభం అమ్మాడు. ఆ వచ్చిన డబ్బుతో అతను ఇంకో వస్తువు కొని 25% నష్టానికి అమ్మాడు. మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతం అని చెప్పి అడుగుతాడు అప్పుడప్పుడు క్వశ్చన్. ఎంత శాతం, ఎందుకంటే ఇక్కడ మనం నంబర్ అనేది ఉంది కాబట్టి దాని ప్రకారం చేసాం. అక్కడ అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడో లేదు అంటే అప్పుడు ఏ విధంగా చేయాలి అని కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం 100 అనుకొని చేయొచ్చు. ఫస్ట్ థింగ్ 100 అనుకొని చేస్తే కూడా ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ 10,000కి బదులు 100 అనుకొని చేయొచ్చు. లేని సందర్భంలో x + y ± xy/100 అనే ఫార్ములా కూడా వాడచ్చు. సో ఇక్కడ x అంటే ఫస్ట్దండి లాభం కాబట్టి +40, y అంటే సెకండ్ది నష్టం కాబట్టి -25 అండ్ ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -40 × 25/100. సో 25 1s 25 4s 4 1s 4 10s. సో 40 - 25 అంటే 15 అండి. 15 - 10 అంటే 5%. సో +5 కాబట్టి 5% లాభం. సో 5% లాభం. ఇక్కడ 10,000 కాబట్టి 10,000లో 5% 500. ఒకవేళ 5,000 ఇస్తే 5,000లో 5% 2,250. సో ఏ విధంగా ఇచ్చినా కూడా మనం చేంజ్ చేయొచ్చు తర్వాత విషయం. సో మనకు అక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఆన్సర్ చేస్తాం. ఇది పర్సంటేజ్లు. సెకండ్ మెథడ్ ఏంటంటే పర్సంటేజ్లలో అడిగినప్పుడు చేసే మెథడ్. ఫస్ట్ వచ్చేసి జనరల్గా నంబర్ ఉంటే నంబర్ ప్రకారం చేయడం. ఈవెన్ ఈ ప్రాబ్లమ్ని కూడా ఫార్ములా లేకుండా చేయాలనుకుంటే 100 అనుకుని కూడా చేయొచ్చు మనం. అలా కూడా వస్తుంది. అంటే దీన్ని బట్టి చూడండి మనకి ఒక క్వశ్చన్కి ఎన్ని రకాల మెథడ్స్ అవైలబిలిటీలో ఉన్నాయో. సో అన్నింటిలో కొన్ని షార్ట్ కట్స్ ప్రకారం తక్కువ టైంలో ఏదవుతుందో దాన్ని చూసుకుంటే బెస్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 1000 కిలోల పంచదారలో కొంత భాగాన్ని 8% లాభానికి మిగిలిన భాగాన్ని 18% లాభానికి అమ్మాడు. మొత్తం మీద అతనికి 14% లాభం వస్తే 18% లాభానికి అమ్మిన పంచదార ఎంత అని అడుగుతున్నాడు. సో వ్యక్తి దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 కిలోల చక్కెర ఉంది. 1000 కిలోల చక్కెర ఉంది. అందులో కొంత భాగాన్నేమో 8% లాభానికి మిగిలిన భాగాన్నేమో 18% లాభానికి అమ్మాడు. ఈ రెండింటి ప్రకారం అతనికేమో 14% లాభం వస్తే 18% లాభం వచ్చింది ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఎంత అమ్మితే 18% లాభం వచ్చింది అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయాలంటే జనరల్గా మనం ఎక్స్ అనుకొని దాని నుంచి కూడా చేయొచ్చు. కానీ మనకి మిశ్రమాలు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, మిక్సర్స్ అని. సో దీని ప్రకారం ఈజీగా అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన 2%. యాక్చువల్గా 3 ఇచ్చాడు. అందులో ఫస్ట్ అమ్మేదేమో 80% ఒకటి, ఇంకోటేమో 18% ఒకటి. ఇప్పుడు 8% అనేది తక్కువనా 18% తక్కువనా? సో 8 అనేది చిన్నది, 18 అనేది పెద్దది. అంటే చీపర్ వాల్యూ అంటాం. చీపర్ వాల్యూ అండ్ డీరర్ వాల్యూ. అంటే డీరర్ అంటే పెద్దదండి. సో డీరర్ వాల్యూ. సో చీపర్ వాల్యూ ఫస్ట్ రాయండి, పెద్ద వాల్యూ తర్వాత రాయండి. మిడిల్లో ఏం రాస్తారంటే ఓవరాల్గా వచ్చింది రాయండి. సో మిడిల్లో మనకు ఓవరాల్గా ఏమొచ్చింది 14% లాభం వచ్చింది కాబట్టి 14% మిడిల్లో రాస్తాను. ఒక నష్టం అంటే అక్కడ వేరే ఉంటుందండి. సో ఇక్కడ లాభం కాబట్టి లాభాలు, ఇది మొత్తం కూడా లాభానికి సంబంధించింది. సో ఇలా చేద్దాం. 18 - 14 = 4. 18 - 14 = 4 రేషియో. 14 - 8 = 6. చూడండి ఒకసారి 6 మార్క్స్ ఇక్కడ నుంచి ఇక్కడ చేసి ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇలా వెళ్తుంది. సో ఇట్లా మనకి 14 - 8 చేసేస్తే వచ్చిందని ఇక్కడ రాస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఒక నిష్పత్తి వచ్చింది 4:6 అని. దీన్ని మనం క్యాన్సల్ చేసుకోవచ్చు. 2:3 అవుతుంది నిష్పత్తి కాబట్టి క్యాన్సల్ చేసుకోవచ్చు. సో 2:3 అనేది 1000 కిలోలని చక్కెరని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 2 పార్ట్స్ ఎంత వస్తుందండి 1000లో 2 పార్ట్స్ అనేది 400 కేజీలు, 3 పార్ట్స్ అనేది 600 కేజీలు. సో యాక్చువల్గా ఈ 3 అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకి 18 నుంచి వచ్చింది కాబట్టి 18% లాభానికి 600 కేజీలు. ఈ 2 అనేది మనకి 8 నుంచి వచ్చింది కాబట్టి 8% లాభం అనేది 400 కేజీలు అండి. సో ఇక్కడ ఆన్సర్ అనేది మనకి 600 కేజీలు అనేది కరెక్ట్. వెరీ సింపుల్గానే ఉంటుంది క్వశ్చన్, పెద్ద కష్టమైనది ఏం కాదండి. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ పైన పూర్తి అవగాహన. సో దాని ద్వారా ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి 600 కేజీలు అనేది ఆన్సర్ అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న వాల్యూ ఇటు రాయండి, పెద్ద వాల్యూ ఇటు రాయండి, మిడిల్ రాయండి. అండ్ ఓవరాల్గా ఇక్కడ నుంచి మైనస్ చేస్తే 4 వస్తుంది అండ్ ఇక్కడ నుంచి మైనస్ చేస్తే 6 వస్తుంది. ఇది మనకు కావాల్సిన రేషియోస్. సో ఇది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది, దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ నిష్పత్తి ప్రకారం ఓవరాల్ దాన్ని మనం కట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక వస్తువు యొక్క ధరను 30% పెంచి 2 సార్లు ఒకదాని తర్వాత మరొకటి 10% రాయితీ ఇచ్చినట్లయితే చివరగా ఆ వస్తువు ధర ఎంత అని అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వస్తువు ధరని 30% పెంచాడు. ఇక్కడ శాతం అని ఇచ్చాడు కాబట్టి ఆ ధర ఏంటో తెలియదు కాబట్టి దాన్ని నేను 100 అనుకుంటున్నా. సో ఫస్ట్ దాని ధర 100 రూపాయలు ఉంటే 100 రూపాయల నుంచి 30% పెంచారు. సో 100 రూపాయలలో 30% అనేది 30కి సమానం. 100 + 30 అంటే 130 అయింది. 30% పెంచడం ద్వారా 130 అయింది. సో దీని తర్వాత 10% రాయితీ అంటే డిస్కౌంట్ అండి. డిస్కౌంట్ అంటే తగ్గడం, పెరగడం అంటే పైకి అరవద్దాం. సో 10% తీసేయాలి. సో 130లో 10% ఏమవుతుంది 13 అవుతుంది. లాస్ట్ నుంచి 0 తీసేసుకుంటే సరిపోతుంది. సో 130 - 13 117 వచ్చేసింది.
ఇది ఫస్ట్ రాయితీ. దాని తర్వాత కూడా మళ్ళీ సెకండ్ రాయితీ కూడా 10% డిస్కౌంట్ ఇచ్చాడు. సో మళ్ళీ 10% తీసేయాలి. సో ఇప్పుడు 10% ఏమైతే లాస్ట్ నుంచి ఒక పాయింట్ పెడతాం, అంటే 117 మైనస్ 11.7. సో ఇలా చేయడం ద్వారా 105.3 వస్తుంది. 105.3 రావడం జరుగుతుంది. 115 11 తీసేస్తే 116, తర్వాత 0.7 తీసేస్తే 0.3, 105.3 అనేది రావడం జరిగింది. ఇనిషియల్గా దాని రేటు 100 ఉండే, ఇప్పుడు 105.3 అయిందండి. అంటే మనకి 5.3% పెరిగింది. ఎందుకంటే 100 ఉండేది ఏమైంది 105.3 అయింది కాబట్టి 5.3% అనేది పెరుగుదల అనేది మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో వీటికి వీడియోస్ నచ్చిందని మేము అనుకుంటున్నాం. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దాంతోపాటు ఈ వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం అన్నీ కూడా షార్ట్ కట్స్ ట్రిక్స్ చెప్తా ఉన్నాం కాబట్టి మీకు వెళ్ళిపోతారని మేము ఆశిస్తున్నాం. కోచింగ్ సెంటర్ అనేది అవసరం లేదండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్కి ప్రాక్టీస్ కూడా దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.